అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు వాడే వంట నూనె గురించి ఈరోజు టాపిక్ అండి. వంట నూనెను ఏం వాడుతున్నారు మీరు అని అడిగినప్పుడు ఏం చెప్తున్నారు? ఎక్కువ శాతం 90% సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నారు. ఒక 10% మాత్రమే వేరుశనగ నూనె వాడుతున్నారు. ఇంకా కొంతమంది ఆలివ్ ఆయిల్ అని చెప్పేసి శరీరానికి మంచిది అని చెప్పేసి వాడుతున్నారు. ఇలాంటి ఆయిల్స్లలో లినోలెక్ యాసిడ్ అని చెప్పేసి తర్వాత ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ అని చెప్పేసి ఉంటుందండి. సో దాన్ని ఎంతవరకు మనం యూజ్ చేస్తే శరీరానికి హాని కలగదు అని అంటే మిల్లీగ్రామ్స్ 20 to 25 మిల్లీగ్రామ్స్ వరకే మనం యూజ్ చేస్తే శరీరానికి ఎలాంటి హాని కలగదంట. అబౌట్ 25% అంటే దానివల్ల ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయని డాక్టర్స్ చెప్తున్నారనమాట. అంటే మనకు ఏమంటారు, అది గుండె జబ్బులు, కడుపులో మంట, గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయట. సో దాన్ని కూడా మనం వాడేటప్పుడు చాలా చూసుకొని ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఆయిల్స్ని వాడేటప్పుడు స్టవ్ మీద ఆయిల్ని మనం గిన్నె పెట్టి ఆయిల్ పోస్తాం కదా, అప్పుడు అది చాలా వరకు తక్కువ మోతాదులో మంట, అంటే దాని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని వాడటం వల్ల హెల్త్కి ఏ ప్రాబ్లమ్స్ ఉండవటండి. అది 120 సెంటీగ్రేడ్స్ కంటే ఎక్కువ అధిక మోతాదులో మనము దాని మంటను పెంచినట్టయితే ఆ ఫ్లేమ్ని ఎక్కువ పెంచినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఆ బర్నింగ్తో వచ్చినటువంటి యాసిడ్స్ ఒకలాగా పొగ రూపంలో వచ్చేస్తుందంట. అంటే వండే వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లము పీరుస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్ అవుతుందంట. సో దాదాపుగా ఇండియన్ వంటలలో ఈ కుకింగ్లలో 120 కంటే మించి ఉండదు. ఓవెన్స్ అయినా ఇంకా మనకి పెద్ద పెద్ద హోటల్స్లో అయినా కూడా తక్కువలోనే 120 ఇంకా ఎక్కువ అండి. అది ఆ మోతాదులోనే ఆ మంటను ఆ రేంజ్లో వాడతారు అంతే తప్ప అంతకు మించి వాడితే మాత్రం అది పొల్యూట్ అయిపోయి మనకి హాని చేస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. కొంతమంది అధిగమిస్తున్నారు. ఇట్లాంటి గానుగ నూనెను వాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, గుడ్ అండి. అట్లనే అందరు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దానికి బదులు ఆల్టర్నేటివ్గా ఏం చేస్తున్నారు, నెయ్యిని కూడా వాడుతున్నారు అనమాట. నెయ్యిని వాడితే ఇలాంటి ఆయిల్ కంటే నెయ్యిని వాడటం వల్ల చాలా మంచిదంట శరీరానికి అని చెప్పేసి నెయ్యిని యూజ్ చేస్తున్నారు. నెయ్యి గుడ్ ఫ్యాటీ, చాలా మంచి ఫ్యాటీ అనేది ఉంటుంది నెయ్యిలో. కానీ దాన్ని ఎంతవరకు వాడాలి? నూనె కంటే ఎక్కువ శాతాన్ని నెయ్యిని వాడకూడదు అనమాట. 20 to 25 ml వాడటం వల్ల ఓకే, గుడ్ ఫర్ హెల్త్. కానీ నెయ్యిని ఎంతవరకు వాడాలి? చాలా మంచిది నెయ్యి అంటున్నారు, కానీ నెయ్యిని ఎంతవరకు వాడాలంటే జస్ట్ 10 ml మాత్రమే యూజ్ చేయాలంట. అట్లయితే గుడ్ ఫ్యాటీ అనేది మనకు పడుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ దానికి మించి మనం నెయ్యిని వాడటం వల్ల చాలా మళ్ళీ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అందుకని చూసి ఆచి తూచి ఇలాంటి నూనెలు వాడే విషయంలో కొంచెం మీరు తెలివిని మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఉండకపోతే చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాడే నూనెలే కల్తీ అయిపోయాయి. సో దాన్ని వాడటంలో కూడా ఇలాంటి మెలకువలు ఉండడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వల్ల అవుతాము. సో ఇలాంటి వీడియోల కోసమే చూస్తూనే ఉండండి ANR స్టూడియోస్. సో మళ్ళీ మంచి వీడియోలకే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.